గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీటి ప్రమాదంలో చిక్కుకున్న వారిని అలల దాటికి కొట్టుకుపోతూ ప్రాణాలు కాపాడండి అంటూ కేకలు వేసేవారిని వాయువేగంతో దూసుకువెళ్ళి ప్రాణాలతో రక్షించి తీసుకొస్తోంది ఈ వాటర్ డ్రోన్. ఎస్, సైఫ్ సీస్ వండర్ఫుల్ క్రియేషన్ ఈ వాటర్ డ్రోన్. సో ఒక్కసారి ఈ డ్రోన్ ఎలా పనిచేస్తుంది, ఎలా అంత ఆపదలో ఉన్నవారిని ఇది ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది, రక్షించి తీరానికి తీసుకొస్తుంది అనేగా మీ డౌట్. ఆల్రెడీ దీని ఆపరేటింగ్ సిస్టంలో మీరు చూశారు ఎంత స్పీడ్గా విండ్ వేవ్ ఎలా ఉన్నా, అలల ఉధృతి ఎలా ఉన్నా కూడా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఇది ఎంత దూరం వెళ్ళగలుగుతుంది, ఎంత కెపాసిటీ, వెయిట్ కెపాసిటీ, వీటి గురించి దీని క్రియేషన్ గురించి అడిగి తెలుసుకుందాం. అస్గర్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. Good evening, madam. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్? This works on a radio control system, which is a battery powered self-propelled life buoy. There's motors inside which is having water jets. So when it is thrown in the water and with the help of this remote, ఓకే, it is controlled and it can go forward and left and right, and with this you can send it to the person who is in distress. This can go at 10 times the speed of a normal swimmer in water, that is almost 7 meters per second, and it can reach to the person very fast. Once the person holds on to that, one single person, it can very easily again get him back to the shore. And in case if the number of persons over there, it can support 3 persons as a stationary life buoy. This product has been developed along with the Ministry of Defence and Indian Navy, and all it has been approved by the Indian Navy. It is a very ruggedized and military grade product. All Indian naval ships are having this product, and in fact in one of the naval applications we have actually been able to save 4 lives, and in civilian application we have been able to save 10 lives totally. And we are a startup incubated at AP Innovation Society over here in Rushikonda under the government of AP. And now with the present very proactive Honorable Chief Minister, we are really hoping that this technology is put into use at all the beaches over here in the state of Andhra Pradesh, which is a homegrown product, so that more number of lives can be saved over there. సో ఒక్కసారి ఈ డ్రోన్ ఎలా వర్క్ చేస్తుందో, ఎంత స్పీడ్గా ఇది దూసుకెళ్తుందో మనం చూసాం. ఒక్కసారి దీన్ని ఆల్రెడీ వాటర్లో కొట్టుకుపోతూ ఊపిరాడలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక ఆధారం, ఒక హోప్ క్రియేట్ చేస్తుంది. ఏదో మనల్ని కాపాడడానికి వస్తోంది, దూసుకొస్తోంది అనేటటువంటి అభిప్రాయం. ఫస్ట్ దీని గురించి మనం ఒక అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ హోల్డ్ చేయాలి, ఇది ఎలా పనిచేస్తోంది, సో డీటెయిల్గా మనం ఒకసారి చూద్దాం. ఎంత వెయిట్ ఉంటుంది సార్ ఇది? ఇది 22 kgs వెయిట్ అండి. ఒక పర్సన్ ఈజీగా క్యారీ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు హ్యాపీగా. మీరు చూసే ఉంటారు. అవును, మీరు చూసి ఉంటారు. ఇది ఆపరేటింగ్ కూడా చాలా సింపుల్ సిస్టమ్ చేసాం, ఎందుకంటే ఎవరిని ఆపరేట్ చేయవచ్చు అని అలా ప్రోగ్రామ్ చేశారు. జస్ట్ ఓన్లీ స్విచ్ ఆన్ చేయాలా, ఫస్ట్ దిస్ వన్ స్విచ్ ఆన్ చేయాలా, బ్లూ ఇండికేటర్ వస్తుంది, తర్వాత రిమోట్ ఆన్ చేస్తే లైట్ బ్లింక్స్ అవుతాయి, తర్వాత వాటర్లో డిప్లాయ్ చేసేయాలి. సో ఇక్కడ మనకి హోల్ హియర్ అని ఉంది, ఇది మనం మాత్రం చూసుకోవాల్సిందే. ఇక్కడ మనం పట్టుకుంటే కనుక ఆటోమేటిక్ గా ప్రమాదం నుంచి బయటపడిపోతాం. ఆ తర్వాత మెల్లగా అతనికే తెలిసిపోతుంది, ఇది ఈ పొజిషన్ లో వచ్చేస్తాయి. అది లైవ్ బాయ్ కరెక్ట్ గా తీసుకొచ్చి ఇక్కడ హోల్డ్ పట్టిస్తారనుకోండి 2 చేయితో, ఆ వాటర్ లో అలా పొజిషన్ లో తీసుకొని వచ్చేస్తుంది. దాన్ని ఎంత అంటే మనుషుల వెయిట్ ఎంత వరకు ఇది కెపాసిటీ చేయగలరు? వెయిట్ పర్ పర్సన్ 100 kgs 120 kgs పర్సన్స్ ఉన్నా కూడా వాటర్లో వెయిట్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఒక పర్సన్కి దాని కెపాసిటీ ఎలాగ ఉందంటే 1 పర్సన్కి పుల్ చేసుకొని తీసుకొస్తుంది. ఇది 3 persons క్యాన్ హోల్డ్, ముగ్గురు దీన్ని పట్టుకొని నిలబడవచ్చు వాటర్లో. ములగదు వాటర్లో ములగకుండా 3 persons కూడా నిలబడవచ్చు. ఎంత దూరం వరకు ఇది వెళ్తుంది సార్? దీని డిజైన్ ఎట్లా చేశారు? 1 kilometer దీని రేంజ్ ఉంది, రేడియో రేంజ్ ఉంది. 1 kilometer వరకు మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మేము ఆల్రెడీ టెస్టెడ్ చేసి సర్టిఫైడ్ ఉంది. అంటే దీని వెదర్ కండిషన్ కానీ, సీ రఫ్నెస్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని డిజైన్? ఎస్ అలాగే చేసాం. ఎందుకంటే ఈ విశాఖపట్నం సీలో వెదర్ ఎలాగ ఉంది, ఒక్కొక్కసారి స్మూత్గా ఉంటుంది, ఒకసారి రఫ్గా ఉంటుంది. మనం అన్నీ చూసుకొని తర్వాత ఇది డిజైన్ చేసి ప్లాన్ చేసి చేసాం. దాన్ని టెస్టెడ్ కూడా మేము ఆల్రెడీ టెస్టెడ్ చేసాం. రఫ్ వెదర్లో కూడా దీన్ని పంపించి తీసుకొస్తున్నాం మనుషుల్ని. అస్గర్జీ, ఈ క్రియేషన్ ఎందుకు అనిపించింది అంటే దీని నీడ్ వాటర్ డ్రోన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా వైజాగ్
వైజాగ్ లాంటి సిటీ బీచ్ సిటీ మంది. సో చాలా మంది ప్రాణాలు పోయాయి ఆల్రెడీ, ఎందుకంటే ఇమీడియట్గా అక్కడ గజ ఈతగాళ్ళు కానీ లైఫ్ గార్డ్స్ కానీ ఇమీడియట్గా లేకపోవడం. ఈ ఇంపార్టెన్స్ కోసం ఏం చెప్తారు? Yes, this is very important. Taking into consideration, Vizag has a very beautiful and scenic beaches. Number of tourists from all across India and world are now coming in. And now with our present condition, with the present proactive CM, he's trying to having a complete tourism circuit. So tourism is going to increase, and with Blue Flag Beach over here at Rushikonda. So safety measures has to be taken into account, because if the beaches are safe, more number of tourism will automatically get attracted. So similarly in Goa, like they are having such kind of safety equipments with them. So considering that, this becomes a very important aspect, and this is a home grown product out of Visakhapatnam. So it will be really nice to have a Vizag product only safeguarding the Vizag beaches. So that way it will also improve the life, the quality of life of the people who are coming, and they'll be satisfied that there is somebody to take care of us. So, supposing if somebody has been pulled away because of water pressure and all. సో వరదల్లో కొట్టుకుపోతూ చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వచ్చి కాపాడుతారా అంటే వాళ్ళు అంతా వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టి వెళ్ళలేరు. సో అలాంటి పరిస్థితిలో దీని ఉపయోగం ఇదే బెస్ట్ ఉపయోగం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం టెక్నాలజీలో యూస్ చేయాలా. మన ఇప్పుడు టెక్నాలజీతో ఇది డిజైన్ చేసి తయారు చేశారు. ఎవరి కోసం? మనుషుల కోసమే. ఎందుకంటే ఒక గజగిద్గాడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి కూడా వెళ్ళినా అంత ఫోర్స్లో వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. విత్ ఇన్ సెకండ్స్ ఒక లైఫ్ గార్డ్ కానీ ఒక గజ ఈతగాళ్ళు కానీ ఒక్కరు వెళ్ళి ఒకరిని అంత బేగా కష్టం తీసుకొస్తాడు ఎలాగైనా. ఇది ఆపరేట్ చేయాల్సింది వాళ్ళే, ఇది స్కిల్ వాళ్ళే యూజ్ చేయాలా. ఎందుకంటే ఇది సపోర్ట్ సిస్టమ్, ఇది వాళ్ళది కంపల్సరీ దాని వాళ్ళ రోల్ ఉంది. మన ఇది సపోర్ట్ సిస్టమ్ పెట్టుకుంటే వాళ్ళకి లైఫ్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా కాపాడడానికి వాళ్ళు కష్టపడి వెళ్ళక్కర్లేదు. ఇది మిషన్ ఉంది, పంపించి వెంటనే మనం ఆపరేట్ చేసి వాళ్ళని రక్షించి తీసుకొచ్చి. అది కూడా మనం ఇంటర్వ్యూ చేసాం, వాళ్ళు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రికాషన్స్ లేకపోతే మేము కూడా డేట్ చేయలేం. అండ్ రిప్ కరెంట్ కూడా పాస్ అవుతుంది. అదే ఉంది మెయిన్, అదే రీజన్ ఉంది. ఇది టెక్నాలజీకి మన ఇది తయారు చేసింది టెక్నాలజీ యూస్ చేసి వాళ్ళు కూడా ఒక సపోర్ట్ సిస్టమ్గా పెట్టుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా రెడీగా పనికి చేయడానికి 100% ఇస్తారు వాళ్ళు కూడా. గ్రేట్ అండి, గ్రేట్ ఇనిషియేషన్. ఎందుకంటే ప్రభుత్వం కూడా మీకు హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి మీరు చెప్పినట్టు బ్లూ ఫ్లాగ్ మనకి సిటీ ఉంది, బీచ్ సిటీస్ ఉన్నటువంటి విశాఖపట్నమే కాదు, వరదల్లో చిక్కుకుపోతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి టెక్నాలజీ మనకి అందుబాటులోనికి తీసుకొస్తే ఎంతోమందిని రక్షించడానికే కాదు, కొంత సేఫ్ సెక్యూరిటీ విధంగా కూడా టూరిస్టులకి ఒక నమ్మకం, ఒక హోప్ ఉంటుంది. ఎస్ మనకేమీ కాదు, ఒకవేళ ఏదైనా జరిగినా మనల్ని ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి ఒక టెక్నాలజీ అందుబాటులో ఉంది అనేటటువంటి ఒక ధైర్యం వల్ల కూడా టూరిస్టులు ఇంకా కాస్త పెరగటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా టూరిస్టులు టార్గెట్ కాదు కానీ బీచ్ ప్రమాదాలు మనం చూస్తాం. జనరల్గా వాటర్ చూసేటప్పటికి అందరికీ సరదానే, కానీ దాని వెనకాతల ప్రమాదంలో ఎంతోమంది అట్ ఏ టైం చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా 4-5 కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా. 4-5 కొట్టుకుపోతూ ఒక్కరినిద్దరిని కాపాడగలుగుతున్నారు కానీ అందరినీ ఒకేసారి కాపాడే పరిస్థితులు ఎక్కడ ఇప్పటి వరకు లేవు. అలాంటప్పుడు లైఫ్ గార్డ్స్ ఈ గజ ఈతగాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళని రక్షించడానికి ముందు దీన్ని హోల్డ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ నీటిలో మునిగిపోకుండా తమ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోగలుగుతారు. అప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళని రక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకరిద్దరినైతే ఈ డ్రోనే తీసుకొచ్చేస్తుంది తీరానికి, ప్రాణాలతో కాపాడుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా మాకు కావాలి అని చెప్తున్నారు అస్గర్ గారు అండ్ టీమ్. సో సైఫ్ సీస్, సో గ్రేట్ ఇనిషియేషన్. ఇది నిజంగా ఒక వండర్ఫుల్ క్రియేషన్ అని కూడా చెప్పొచ్చు.